మోదీ గారిని ఒకప్పుడు గౌరవించాను నేను. ఎందుకనంటే ఆయన సైనికులకు గానీ, ప్రపంచ దేశాలు తిరిగి సత్త సంబంధాలు మాట్లాడటం, చేయటం, కుదిరేయటం ఒక మన పల్లెటూర్ల పంచాయతీలు పెట్టేసి ఒక కొలిక్కి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంచెం ఐ లైక్ దట్. అలా నేను లైక్ చేశాను. కానీ ఈవీఎంలు ట్రాప్ చేశాడన్న విషయం అది తెలిసిన తర్వాత అసహ్యం వేస్తుంది నాకు మోదీ మీద. అది ఎలా అంటే ప్రతి స్టేట్లో కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏదో చేశాడు, మళ్ళీ నేను రావాలని పేరు పోగొట్టుకున్నాడు ఒక దెబ్బతోటి. అదొకటి. ఇక ఆంధ్ర జోలికి వస్తే జగన్ అయితే ఓడిపోలే. ఈవెన్ ట్రాప్లోనే జగన్ ఓడిపోయాడు. అది వాస్తవంగా అయితే జరిగిన విషయం, జనానికి అందరికీ తెలిసిందే. సో జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. జనం అయితే మోసం చేయలేదు వాస్తవంగా అయితే మాటికి. ఎందుకంటే ఆయన పోయిన ప్రతిసారి కూడా జన స్పందన, ఆయన పోతే బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా సరే చంద్రబాబు కూడా మహాకూటమి గెలిచింది. బయటికి రమ్మానండి. చెప్పులు కాదు కదా, అసలు ఇంకేమేస్తారో తెలియదు. బాత్రూమ్కి దీనికి పోవాలంటేనే పోని పరిస్థితి ఇవాళ విజయవాడలో. అలాంటిది ఇంకా అడిగి పోతే ఇంకేమేస్తారో తెలియదు ముఖం మీద. ఇంక అర్థం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి మాట్లాడారు. 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏడన్నారు పట్టకరా అండి. నేను కూడా చూడాలి, వాళ్ళని చూడాలి. పాపం వాళ్ళ ముఖాలు చూడాలా, వాళ్ళ బాధలు, వాళ్ళ భావోద్వేగాలు మీరు పట్టుకొచ్చిన తర్వాత అసలు వాళ్ళు చూసి నేను లైక్ చేస్తా, నీకు కూడా సపోర్ట్ చేస్తా. అదొకటి. ఈ రేషన్ కార్డు గురించి సప్లై చేయడానికి వ్యాన్లు ఒకటి ఉన్నాయి, అవన్నీ వేస్ట్ అని మాట్లాడాడు చంద్రబాబు గారు కానీ ఈయన కానీ. అదే ఇవాళ విజయవాడలో కానీ ముప్పు గ్రామాలకు గురైన వాళ్ళందరికీ కూడా అయ్యే వెహికల్స్ పనికి వచ్చినాయి. ఒకటి 2020 విజన్ అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు అన్నాడు. 2020 కాదు, 3020 విజన్ జగన్. ఎందుకు తెలుసా? ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు జగన్. ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కటే పెట్టాడు ఫ్యూచర్ గురించి. ఇవాళ హాస్పిటల్ ఆయన కట్టిన ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలంటే, ప్రైవేటీకరణ చేస్తే అంటే మీరు కుమ్మక్కయ్యి తీసుకొని సంపాదించుకొని చేసుకోవడానికే. అమరావతి రాజధాని చేసుకున్న తర్వాత అవన్నీ రియల్ ఎస్టేట్ పెంచుకొని మీరందరూ బాగుపడటానికే, అంటే పేదవాళ్ళందరూ తొక్కేయడానికే. ఒక ఎస్టీ ఎస్సీ ఏ కులమైనా కానీ ఒక భేదోడు వాళ్ళని తొక్కడానికే. అది జనానికే తెలియాలి, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నారులే పాపం. వాళ్ళు ఓట్లయితే మీకు ఇలా వాస్తవం చెప్పాలంటే మీరే ఏదో అదృష్టం బాగుండి పోయిన మోదీ ఉండి ఏదో చేసి జిమ్మికలు చేశాడు, గెలిచారు. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిని పండుకొని నేను నిజాయితీగా గెలిచాను అని గుండెల మీద చేసుకొని పడుకుంటారా మీరు? పడుకోలేరు. మా జగనన్న ఓడిపోయినా ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకో తెలుసా? జగనన్నకి ఫ్యాన్సే కాదు, అసలు ప్రపంచం మొత్తం కూడా ఫ్యాన్స్ ఉండడానికి. అసలు ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు, ఓట్లు వేశారు. జగన్కి తెలుసు నాకు వేసినందరూ కూడా ఓట్లు నాకే వేశారు. 175 అన్నాడు, చూసినవా? అది రియలే, అది వాస్తవంగా రియలే. సో 175 అనేది వచ్చేదే గిమ్మికులు చేశారు. అయినా సరే ఆయన అయితే గెలిచాడు. జనం గుండెల్లో గెలిచాడు. ఆయన అయితే ప్రశాంతంగా పడుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎమ్మటి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఆయన బయటికి పోతే బ్రహ్మరథం పడతాడు, ఇబ్బంది లేదు. మీరు కనుక బయటికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు. మీరు ప్రశాంతంగా పడుకోలేరు, ఎందుకంటే అన్యాయం గెలిచారు కాబట్టి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక లోకేష్ బాబు గురించి ఒకటి వీడియో చెప్తా నేను.